ప్రభు నామున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. యూట్యూబ్ ద్వారా సద్భక్తి అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయమున నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు మరి దాసులకు దేవుని పేట వందనాలు. దేవుడి దినాన్న మేము ఈ సద్భక్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు మరి దినాన్ని సమయానికి ఇక్కడ సమకూర్చారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుచుకున్న తర్వాత వాక్యంలోకి వెళ్దాం. మరి దేవుడు ఆయన కృప చూపేటటువంటి దేవుడై ఉన్నాడు. నిత్యము కృప చూపుతూ నిత్యము కాపాడేటటువంటి దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము, జీవించలేము. ఆయన కృప మనకి చాలా అవసరమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందామండి. ఈ పాట వచ్చినటువంటి వారు నాతో కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నారు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే నన్ను దాచావయ్యా, నీ కృపలోనే నన్ను నడిపించావు, నీ కృపలోనే నన్ను బ్రతికించావు, నీ కృపలోనే నన్ను నడిపించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పర్వతములు తొలగిపోయినా, మెట్టలన్నీ తత్తరిల్లినా, నీ కృప మమ్ము విడువదంటివే. పర్వతములు తొలగిపోయినా, మెట్టలన్నీ తత్తరిల్లినా, నీ కృప మమ్ము విడువదంటివే. నీ కృపలోనే మమ్ము కాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము కాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై చూపుము యేసయ్యా. దావీదుకు చూపిన శాశ్వత కృపను మాపై చూపుము యేసయ్యా. నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు, నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము కాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్య
కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు, నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము కాచావయ్యా, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము రక్షించావు, నీ కృపలోనే మమ్ము విమోచించావు, నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు. యేసయ్యా 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 యేసయ్యా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి సమస్త ఘనత మహిమలు కలుగునుగాక. మరి చక్కటి పాట ద్వారా మరి కలిసి ఏకీపించిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మరోసారి మీ అందరికీ వందనాలండి. నా పేరు పాస్టర్ పి నతానియేలు. నేను నివసిస్తున్నటువంటి స్థలం విశాఖపట్నము వేపగుంట ప్రాంతంలో మరి నేను పరిచర్య జరిగిస్తూ, అదేవిధంగా భీమిలి పట్టణంలో కూడా మరి భారతీయ క్రైస్తవ సంఘమని అక్కడ కూడా మరి ఆ దేవుని పరిచర్య నడిపిస్తున్నానండి. మరి మా పరిచర్య నిమిత్తము, మా నిమిత్తము, సంఘ నిమిత్తము మరి ప్రార్థించవలసిందిగా మరి ప్రభు పేట కోరుతూ మీ అందరినీ కూడా ప్రభు దీవించునుగాక. వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు దినాన్న మనతో మాట్లాడినటువంటి మాటను బట్టి దేవుడు మరి మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడేలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం చదువుకున్న తర్వాత అందరూ కూడా మరి దైవ లేఖనంలో నుంచి యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం నేటి దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్య లేఖనము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదవు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము పాత నిబంధన గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నైన్తన్ ప్రభా, నాయన ఈ పరిచర్య ద్వారా యూట్యూబ్ ద్వారా దేవాన్ని దైవజనులు నైన్తన్ ప్రభా ఆహ్వానించిన మేరకు ప్రభా నీ బిడలకి నైన్తన్ ప్రభు ఈ వాక్యాన్ని అందిస్తుండగా దేవాన్ని ఏడంతల ఆత్మచేత నింపి ప్రతి ఒక్కరు నైన్తన్ ప్రభు ఇగో ప్రకటన గ్రంథం ప్రకారంగా చెవి కలిగినటువంటి వారి మాటలు వినుగాక మీరు సెలవిచ్చిన రీతిగా ప్రతి ఒక్కరి మాటల ద్వారా బ్రతుకులు మార్చుకుని జీవితాలు మార్చుకుని నైన్తన్ ప్రభు నీ నిత్య జీవానికి నైన్తన్ ప్రభు వారసులగుటకు ప్రతి ఒక్కరికి నైతండి సిద్ధపాటును దయచేసి దేవాన్ని నీ మాట నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ దైవ లేఖనంలో మనకు తెలియచేసినటువంటి మాటను బట్టి యెషయా గ్రంథకర్త తెలియచేస్తున్న మాట, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో
ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. ఈ దినాల్లో చాలా మంది అనేకమైనటువంటి ప్రేమలు, అనేకమైనటువంటి బంధువులు, అనేకమైనటువంటి ఫ్రెండ్స్, అనేకమైనటువంటి విధాలుగా మరి ఎవరి మనసు వారి దగ్గర లేకుండా ఎవరొకరిని ప్రేమిస్తూ లేకపోతే ఎవరొకరు ఇష్టపడుతూ మరి వారి మీద ఆధారపడుతున్నారు, కానీ దేవుని మీద ఆధారపడట్లేదు. కానీ ఇక్కడ ప్రభువు వాక్యం సెలవిస్తుంది, ఎవని మనసు నా మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అంటున్నాడు, వాడిని కాపాడుతాను అంటున్నాడు దేవుడు. అంటే ఈ దినము మనతో దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట, నీ మనసు దేవుని మీద ఉన్నదా? నీ మనసు దేవుని వాక్యం మీద ఉన్నదా? దేవుడంటే ఇష్టపడుతున్నావా? దేవుడంటే నీవు ప్రేమిస్తున్నావా అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఈ దినాలు చూస్తే ఉదయం వెళ్ళేటటువంటి ఏ ఉద్యోగస్తుడైనా, ఏ వ్యాపారి అయినా, ఏ బంధువులైనా, రక్త సంబంధులైనా ఇంటికి వస్తారో రాలేరో తెలియలేనటువంటి పరిస్థితులు, ట్రాఫిక్లు పెరిగిపోయి సమయాలు, అనేకమైనటువంటి వ్యాధులు, బాధలు, అనేకమైనటువంటి వడదెబ్బలు, ఏమండి తుఫాన్లు, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా ప్రమాదాలు గురవుతున్నారు. అలాంటి వాటి నుండి కాపాడేటటువంటి దేవుడు మాత్రమే. అందుకే అంటున్నాడు, ఎవని మనసు నా మీద అనుకున్నానో వాడిని కాపాడుదును అంటున్నాడు. ఈ దినాల్లో వ్యాధులు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, ఏవైనా సరే కాపాడేటటువంటి వాడిని నేను అంటున్నాడు అక్కడ. మళ్ళీ ఒకసారి మరి చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము, మరి యెషయా గ్రంథములో చెప్తున్న మాట, 3వ వచనంలో చెప్తున్న మాట, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఆయన మీద డిపెండ్ అయిపోవాలి, ఆయన మీద ఆనుకోవాలి. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ప్రభువా నీవే నా దేవుడవు, నీవే నా దిక్కు అని చెప్పని దేవుని మీద ఆనుకున్నటువంటి వారికి దేవుడు అంటున్నాడు, ఆయన కాపాడేటటువంటి వాడు అంటున్నాడు. వానిని నేను మరి కాపాడుదును అంటున్నాడు. పూర్ణ శాంతి గలవాడిగా కూడా చేస్తాను అంటున్నాడు. ఈ దినాల్లో ఏ కుటుంబంలో చూసినా ఎవరు డబ్బు ఉన్నటువంటి వారు గృహాల్లో అయినా, డబ్బు లేనటువంటి వారు గృహాల్లో అయినా శాంతి సమాధానం ఉండట్లేదు. అయితే ఆయన అంటున్నాడు, ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అంటున్నాడు. అంటే శాంతి సమాధానాలు కూడా ఆయన దయచేసేటటువంటి దేవుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, అది ఎవరైనా అవ్వచ్చు, తెల్లవాడైనా అవ్వచ్చు, నల్లవాడైనా అవ్వచ్చు, పొట్టువాడైనా అవ్వచ్చు, పొడుగువారైనా అవ్వచ్చు, జ్ఞానవంతులైనా అవ్వచ్చు, జ్ఞానం లేని వారైనా అవ్వచ్చు, ఏమండి దరిద్రులైనా అవ్వచ్చు, ధనవంతులైనా అవ్వచ్చు, ఎవరైనా సరే కానీ నీ మనసు ఆయన మీద ఆనుకుంటే ఎంత చక్కటి మాట. ఏమండి, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా, శాంతి సమాధానాలతో నింపే దేవుడు. ఈ దినాల్లో కోట్లు డబ్బులున్నా సరే కానీ సమాధానం ఉండట్లేదు, శాంతి ఉండట్లేదు. శాంతి సమాధానాల కోసం ఎక్కడో పార్కులంట, సినిమాలంట, ఎక్కడెక్కడో తిరిగినా సరే కానీ అది 2 గంటలో గంటే ఉంటుంది. ఎటువంటి సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. కానీ దేవుని మీద నీవు ఆనుకుంటే, దేవుని సన్నిధికి నీవు వచ్చితే, దేవుని సన్నిధిలో నీవు గడిపితే నీ పూర్ణ శాంతిని దేవుడు నీకు దయచేస్తాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా, అందులో ఇంకెటువంటి లోటు ఉండదు, పూర్ణ శాంతి గలవానిగా, సంపూర్ణముగా. సగం ఇచ్చే దేవుడు కాదు, సంపూర్ణతతో నింపేటటువంటి దేవుడే అన్నాడు. మన సువార్తలో చూస్తే అనేకమైనటువంటి వారు ఆయన యొద్దకు వచ్చినప్పుడు సంపూర్ణంగా దీవించినటువంటి దేవుడు, సంపూర్ణంగా స్వస్థపరిచిన దేవుడు. గుడ్డివాడిని చూడండి, ఆయన లైఫ్ లాంగ్ ఆయన మళ్ళీ గుడ్డితనం లేకుండా దేవుడు ఆయన స్వస్థపరిచాడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని చూడండి, ఆమె ఇంకెప్పుడు కూడా అటువంటి వ్యాధితో బాధపడకుండా దేవుడు స్వస్థపరిచాడు. ఈ దినాల్లో ఎక్కడో డాక్టర్ల దగ్గరికి, ఎక్కడో హాస్పిటల్ తిరిగామనుకోండి, ఆ గుండె జబ్బు అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, ఏదైనా సరే మళ్ళీ రిపీట్ అయిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన అయితే సంపూర్ణంగా ఇంకా లైఫ్లో ఇంకేది రాకుండా దేవుడు స్వస్థపరిచేటటువంటి దేవుడే ఉన్నాడు. కాబట్టి నీ మనస్సు, నీ హృదయము ఆయన మీద ఆనుకుంటే ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడేటటువంటి దేవుడే ఉన్నాడు.
మనం రక్షించే దేవుడు. ఆయన ఆకాశమును విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించుట కొరకు, మనల్ని నిత్య జీవం నడిపించుట కొరకు. ఈ లోకంలో అనేకమైనటువంటి వారు ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు అవన్నీ చేస్తున్నారంటే ఎందుకంటే ఈ నరకం నుంచి తప్పించబడుట కొరకు అనేకమైనటువంటి వస్త్ర దాన కార్యాలన్నీ కూడా చేస్తున్నారు. వస్త్రాలు పంచిపెడతారు, అన్నదానాలు చేస్తారు, ధర్మకార్యాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, విరిగి నలిగిన మనసు కలిగిన నా దగ్గరకు వచ్చినట్లయితే మిమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా చేసి వాడిని నరకం నుంచి తప్పించేటటువంటి ఏకైక నాథుడు ఆయన ఒక్కడే. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా వెళ్ళరు. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆకాశమును విడిచి సింహాసనం విడిచి లోకానికి వచ్చిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసు ప్రభు వారు ఒక్కరే. ఆయనకే ఆ పుస్తకం ఇప్పేటటువంటి యోగ్యత, అర్హత, ఆ గ్రంథం తెరిచేటటువంటి యోగ్యత, అర్హత ఆయన ఒక్కరే. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ మనస్సు ఆయన మీద అనుకుంటే ఆయన నిన్ను శాంతి గలవానిగా మార్చేటటువంటి వాడు ఆయన. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు గనుక. అంటే నీవు నీ మనసు ఆయన మీద అనుకొని ఉంటే, నీ విశ్వాసం ఆయన మీద ఉంచుకొని ఉంటే ఆయన నిన్ను కాపాడేటటువంటి వాడే అన్నాడు, ఆయన రక్షించేటటువంటి వాడు అన్నాడు. కనుక అన్నాడు, అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు గనుక. నీవు నేను మన అందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన కాపాడే దేవుడే ఉన్నాడు, రక్షించే దేవుడే ఉన్నాడు, కృప చూపేటటువంటి దేవుడే ఉన్నాడు. కాబట్టి నీ మనస్సు, మరి నా కూతురు అంటే చాలా ఇష్టం అండి, నా కుమారుడు అంటే చాలా ఇష్టం అండి, మా ఆవిడంటే చాలా ఇష్టం అండి, నా భర్త అంటే చాలా ఇష్టం అండి. మీ భర్త భార్యలు ప్రేమించొద్దని చెప్పట్లేదు, కానీ అతి ముఖ్యంగా ప్రభు మీద నీ మనస్సును అనుకూలిస్తే ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేసేటటువంటి వాడే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒంటరితనం అనేటువంటిది ఒకటి వస్తుంది. అది హాస్పిటల్లో అవ్వచ్చు, ఇళ్లల్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే. కానీ అలాంటి ఒంటరి పరిస్థితిలో ఏకైకంగా ఒక్కరిగా ఉన్నటువంటి సమయంలో ఆయనే మనకు దిక్కుగా ఉండేటటువంటి దేవుడు. దేవుని వాక్యం అంటుంది, తల్లి విడిచినా తండ్రి మరిచినా ఎవరు విడిచినా విడనాడినా నేను నిన్ను విడివను ఎడబాయని అంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు నిత్యము తోడుండేటటువంటి దేవుడే అన్నాడు, కాపాడేటటువంటి దేవుడే అన్నాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలంటే నీ మనస్సు ఆయన మీద అనుకున్నప్పుడు దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేయవాడే ఉన్నాడు. ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, భూములు సంపాదించినా, ఇల్లులు సంపాదించినా, డబ్బులు సంపాదించినా, ఎంత సంపాదించుకున్నా సరే కానీ అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడ కూడా ఇవన్నీ సంపాదించుకున్నాను కదా ఇక్కడ ఉంటానని అనడానికి వీలుండదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో మనమందరం యాత్రికులమై ఉన్నాం, ప్రయాణికులమై ఉన్నాం, పరదేశులమై ఉన్నాం. మన ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా సరే కానీ అది మన ఎంట రాదు. కాబట్టి ఎటువంటి బంగారమైనా, డబ్బు అయినా, ఏదైనా సరే కానీ అది మనం విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది. కనుక అది రాకముందే నీ మనస్సును దేవుని మీద ఆనుకుని ఉంటే దేవుడు నిన్ను రక్షించేటటువంటి వాడే అన్నాడు, కృప చూపేటటువంటి వాడే అన్నాడు. ఇంకొక మాట జ్ఞాపం చేసుకొని మరి ముందు సాగిపోదాం. క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ ఏది సంపాదించినా సరే కానీ మన వెంట రాదు, మనల్ని కాపాడదు, మనల్ని రక్షించదు. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. బంగారం కానీ వెండి కానీ అవి మనల్ని కాపాడు. అందుకని ఆయన అంటున్నాడు, నీ మనస్సును దేవుని మీద ఆనుకోవాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఈ లోకంలో ఏది సంపాదించినా సరే కానీ అది మనల్ని కాపాడదు, రక్షించదు. అవంతా ఏమవుతాయండి? తుప్పు పట్టిపోతాయట. బంగారం కానీ వెండి కానీ తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి, అదే బంగారం అదే వెండి మన మీద సాక్ష్యం ఇస్తాయి. నీవు ఏ విధంగా సంపాదిస్తున్నావో, ఎంత మంది మీద అబద్ధాలాడి అన్యాయంగా సంపాదిస్తున్నావో అవే మన మీద సాక్ష్యం చెప్పేటటువంటివిగా ఉంటాయి. మొన్నటికాల దినాన్న భయంకరమైనటువంటి కరోనా వ్యాధి వచ్చినప్పుడు అనేకమైనటువంటి ఆస్తి కలిగినటువంటి వారు, డబ్బు కలిగినటువంటి వారు, పెద్ద పెద్దవారు కూడా వారి ప్రాణాలను వాళ్ళు కాపాడుకోలేకపోయారు. బంగారం ఉన్నా, వెండున్నా, పొలాలు ఉన్నా, ఇల్లున్నా, స్థలాలు ఉన్నా సరే కానీ వారి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోలేకపోయారు. ఎందుకంటే ఈ వాక్యం వారికి తెలియదు కనుక.
దేవుడి దినాన్ని మనం ప్రేమించి ఈ వాక్యాన్ని మనం తెలియచేస్తున్నప్పుడు మన వాక్యాన్ని తెలుసుకొని మన మనస్సులు మార్చుకొని మన హృదయాలు మార్చుకొని ఏమండి ఈ లోకానుసారంగా ఉన్నటువంటి అన్నిటిని విడిచిపెట్టి నేత్రాశ జీవపడం ఎన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు నీ మనసును తిప్పుని ఎడల దేవుడు నీకు పూర్ణ శాంతితో నింపి నిన్ను కాపాడువాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే యాకోబు 5:3 మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయను అంటున్నాడు. దేవుని స్తోత్రం. అగ్ని వలె అవన్నిటిని మన శరీరాన్ని తినేస్తాయి. మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే మనం శ్రద్ధపడాలి. వాక్యముతో ఏమండి ఉదక స్నానం చేయబడినటువంటి వారమే ఏమండి ఈ శరీరం ఉండగానే ఆత్మను సిద్ధపరచుకున్నటువంటి వారికి నిత్యజీవం. ఈ శరీరం నడిపించిన రీతిగా లోకానుసారంగా నడిచినట్లయితే ఆత్మ కూడా పాడైపోద్ది. ఆత్మ పాడు చేసినటువంటిది ఈ శరీరము అగ్నికి ఆహుతి అయిపోతుంది. శరీరంతో పాటుగా ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మ నడిపించేటటువంటి రీతిలో మనం వెళ్తే దేవుని మీద ఆధారపడతావు. దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు, నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు. కాబట్టి ఈ లోకంలో మన డబ్బు కాపాడదు, బంగారం కాపాడదు, వెండి కాపాడదు. అవే మన మీద సాక్షిగా నిలబడి అవి అగ్ని వల్లే మన దేహాన్ని కాల్చివేస్తాయి అంటున్నాడు దేవుని వాక్యం. కాబట్టి అటువంటి దుస్థితికి వెళ్ళకుండా ఈ చక్కటి సమయంలో మరి యూట్యూబ్ ద్వారా ఈ మాటల ద్వారా ఈ ఛానల్ ద్వారా వింటున్నటువంటి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్న మాట ఏంటంటే అంచికాల దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. సమయమును పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యంలో సత్యవాక్యంలో మీరు నడుచుకొని దేవుని మార్గంలో నడుచుకొని ఆ నిత్య జీవానికి వారసులు అవుతూ ఉన్నట్లయితే బంగారు వీధిలో మీరు నడిచేటటువంటి వారిగా రాజు పరిపాలన రాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాజు పరిపాలనలో మనం ఉండేటటువంటి వారిగా మనగా సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తూ మరి దేవుని సేవలో ముందుకు వెళ్ళిపోవాలని మీరందరూ కూడా తెలుసుకోవాలని మాటలు తెలియజేస్తూ, కాబట్టి మూలవాక్యంగా మనం తెలియజేసినటువంటి మాట యెషయా గ్రంథము మరి తెలియజేసిన రీతిగా 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుదువు. ఆయన మీ మీద విశ్వాసం ఉంచాడు కనుక వారిని నువ్వు రక్షించదువని చెప్పని మాటను బట్టి నీ మనస్సును నీ హృదయమును మరి దేవుని వైపు తిప్పుకొని దేవుని మీద ఆధారపడితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అటువంటి కృప మీకు ఎల్లరికీ దేవుడు దయచేయను గాక. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించులాగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధులకు దేవా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నైతండి ప్రభు, యూట్యూబ్ ఛానల్ ద్వారా నైతండి నీ దైవ సేవకులు నైతండి ప్రభు ఇది నిర్మించినటువంటి రీతిని బట్టి ప్రభు అనేకులకు నీ సత్యవాక్యమును దేవ అనేకులు తెలియచేయట కొరకు నైతండి ప్రభు దేవ ఉన్నటువంటి నెట్వర్క్ ద్వారా నైతండి ప్రభు దేవ వాక్యము ఛానల్ అయినటువంటి వారికి చేర్చే విధంగా నైతండి ప్రభు ఈ ఛానల్ ద్వారా నైతండి ప్రభు వెళుతుండగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభు. ఇది నా మాట కాదు ప్రభు దేవ, ఇది నీ మాటగా తీసుకుని నైతండి ప్రభు దేవ ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో బ్రతుకులు మార్చండి ప్రభు. మీకు వందనాలు. ఇందునాళ్ళు నైతండి ప్రభు నీ వాక్యమును ఎరుగక నీ సత్యమును ఎరుగక నైతండి ప్రభు దేవ చీకటిలో ఉన్నటువంటి వారికి పాపంలో ఉన్నటువంటి వారికి ప్రభు నీ వెలుగును ప్రకాశింపజేసి నైతండి ప్రభు దేవ ప్రతి ఒక్కరి మనసు నీ మీద ఆనుకున్నట్టుకు సహాయం చేసి దేవా ప్రతి ఒక్కరిని నైతండి ప్రభు మీరు దర్శించి బలపరిచి దేవా నిత్య నరకమును తప్పించి దేవా నిత్య జీవులోకి మీరు నడిపించి దేవా మీరు మహిమ పొందుకోండి. దేవ ఈ ఛానల్ ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరిని దేవా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి బలపరిచి దేవా మీరు ఆశీర్వదించి దీవించి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు రక్తం సంపూర్ణ విజయం కలుగు చేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం తీసుకుందాం. దేవుడి విన్నటువంటి మాటలన్నిటిని బట్టి ప్రతి ఒక్కరిని దీవించులాగా మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము కూర్చొని మనకున్న సకల పరిశుద్ధులకును ఈ ఎల్లర్లకును సార్వత్రిక సంఘములకును తన కృప కాపుదల నిత్యము తోడైన నడిపించి బలపరిచి వాడుకొనును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు రక్తం సంపూర్ణ విజయం కలుగు చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.